నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు ఆ యొక్క మున్సిపాలిటీలకు మహర్దశ పట్టబోతా ఉంది. ఎట్లా మహర్దశ అని మీరు అడగవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలో కుంటుపడింది అని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. ఆల్రెడీ ఒకవైపు పనులు జరుగుతూనే ఇంకా కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు భారీగా నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒకసారి అంటే ఇంత భారీగా నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు గాను పెద్ద ఎత్తున 2780 కోట్లను విడుదల చేస్తూ ఆ యొక్క గ్రాంట్స్ని విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం దాదాపుగా 138 మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా 2432 అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. అంటే 2432 అభివృద్ధి పనులు అంటే ఇందులో చాలా వరకు ప్రజలకు అక్కడికి వచ్చే పనులు ఉంటాయి. అంటే వాళ్ళ మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదంటే వీధి దీపాలు కానీ, లేదంటే పార్కులు కానీ, లేదు అంటే ఇంకా కొన్ని ఏళ్ళుగా కొన్ని బీఆర్ఎస్ పార్టీ పాలన నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు పనులను కానీ వీటన్నిటిని కలుపుకొని మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేందుకు, అంటే ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతే వాళ్ళు మాకు ఇవి కావాలని గతంలో ఫిర్యాదులు వచ్చాయో వాటన్నిటికి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అలాగే వెంటనే టెండర్లను పిలిచి అక్కడ పనులను కూడా చక్కచక్క స్టార్ట్ అయిపోవాలంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిన్నటికి నిన్న ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పార్క్ పనులను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన కొన్ని మ్యారేజెస్కి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆలాఫ్రెండ్ అక్కడ పనులు జరుగుతుండడం చూసి ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఆయన స్వయంగా మానిటరింగ్ చేసినటువంటి విధానం. ఆయనతో పాటు కొంతమంది ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, అట్లాగే డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, మక్కన్ రాజ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఉన్నప్పటికీ వివాహాలకు హాజరై వస్తున్నటువంటి అంటే ఆయన రిటర్న్ జర్నీలో ఒక్కసారిగా పార్క్ పనులను ఆయనే స్వయంగా పరిశీలించారు, పర్యవేక్షించారు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కలివిడిగా మాట్లాడారు, వాళ్ళతో ఫోటోలు దిగారు, ఆ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఆయన అంత ఇన్డెప్త్గా గ్రౌండ్ లెవెల్లోకి సీఎం రేవంత్ రెడ్డి దిగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయనకు తెలుసు సమస్యలు ఏంటి, ఎక్కడ ఏ పనులు చేయాలి, ఎక్కడ ఏ విధంగా చేయించాలని ఆయనకు తెలుసు. అందుకనే సీఎంఏ డైరెక్ట్గా ఇప్పుడు ఆర్థిక శాఖతోటి కొంత చొరవ తీసుకుని, ఎందుకంటే ఎంఏయూ డిపార్ట్మెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకని ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా ఏ ఒక్క వర్క్ పెండింగ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇంత భారీ స్థాయిలో గ్రాంట్లు విడుదల చేయడం, 2432 పనులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో ఇప్పుడు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి తాజా నిర్ణయంతో కొత్త మున్సిపాలిటీలు కానీ, కొత్త గ్రామాలు విలీనమైనటువంటి మున్సిపాలిటీల్లో కూడా పనులు కొంత ఆ యొక్క పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు తెలంగాణ రైజింగ్ విజన్ ఏదైతే 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా రాష్ట్రమంతా ఉన్నటువంటి అన్ని పట్టణాలకు కూడా గ్రోత్ హబ్బులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి యొక్క విజన్. సో అందుకని ఇప్పుడు గ్రోత్ హబ్బులుగా మారితే ఖచ్చితంగా యువతకు అవకాశాలు వస్తాయి, పెద్ద ఎత్తున గ్రోత్ కారిడార్లు ఉంటే పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా వస్తాయి. సో ఇప్పుడు అందుకనే అభివృద్ధి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నిటికీ కూడా నిధులు భారీగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు కనుక వేగంగా జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు అద్దాల్లాగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి పట్టణాలన్నీ కూడా. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, గ్రామ పంచాయతీలు కానీ లేకుంటే స్థానిక సంస్థలకు కానీ ఆ యొక్క నిధులు కూడా కొంత పెండింగ్లో ఉంది. ఆ ఎన్నికలు అయిపోతే ఆ నిధులు కూడా రిలీజ్ అయిపోతే ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపాలిటీలకు మార్గదర్శ వచ్చింది, రేపొద్దునే భవిష్యత్తులో ఆ యొక్క నిధులు కూడా వస్తే ఖచ్చితంగా గ్రామాలు, నగర పంచాయతీలు ఇవన్నీ కూడా మార్గదర్శ పట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం పట్ల మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.